వెల్కమ్ బ్యాక్. ఇంట్లో వంట సరుకులే కాదు, ఒంటికి రాసుకునే సబ్బుల దగ్గర నుంచి ఫేస్ క్రీములు ఇలా చెప్పుకుంటూ పోతే మనం కల్తీ ప్రపంచంలో ఒకటి అర మాత్రమే నాణ్యమైన వస్తువులు వాడుతున్నాం. కల్తీ రాక్షసులు ఇంతలా బరితెగిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద వ్యవస్థలో కల్తీని మాత్రం ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? ఈ ప్రపంచంలో సర్వం కల్తీమయం అయిపోయాయి. కందిపప్పు, పెసరపప్పు వంటివే కాదు, ఆఖరికి బియ్యం కూడా కల్తీ చేసేస్తున్నారు. ఇదొక్కటే కాదు, కెమికల్స్ తో కలిసి కొబ్బరి నూనె కూడా మన జుట్టు రాలుస్తోంది. ఇలాంటి కల్తీ పదార్థాలు వాడితే అనారోగ్య పాలవుతాం. కానీ కాదేది కల్తీ కనర్హం అన్నట్లు కల్తీ రైళ్లు కాసులొచ్చే ప్రతి దాన్ని కల్తీ చేసేస్తున్నారు. ఈ కల్తీ కల్లు దగ్గర మొదలై సారాను దాటి ఏకంగా బార్ల వరకు వచ్చేసింది. తాజాగా విజయవాడ స్వర్ణ బార్లో 10 మంది ప్రాణాలు బలిగొన్నది ఈ కల్తీ మద్యమే. ఖరీదైన మద్యం సీసాల్లో కెమికల్స్ కలిపి మద్యాన్ని కల్తీ చేస్తున్నామని బార్ యాజమాన్యమే అంగీకరించిందంటే ఈ కల్తీ దందా ఏ రేంజ్లో సాగుతోందో అర్థమవుతోంది. ఇలా బార్లలోనే కాదు, కాస్ట్లీ మందు సీసాలు కొనుక్కుని దానిలో చీప్ లిక్కర్తో చేసిన కల్తీ మద్యం నింపి సీల్ వేస్తే అదే కాస్ట్లీ మందు అయిపోతుంది. తాగేవాడు కిక్ ఎక్కిందా లేదా అని చూసుకుంటాడు, కానీ ఇది ఒరిజినల్లా కాదా అని చూడడన్న ధీమాతో కల్తీ మగానుభావులు వీటిని వదిలిపెట్టడం లేదు. పైగా 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల లాభం వస్తుండటంతో కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారు చేస్తున్నారు. డీనేచర్డ్ స్పిరిట్ తో కల్తీ సారా, యూరియా, పంచదార, ఈస్ట్ వంటి కెమికల్స్ కలిపి కల్తీ కల్లు తయారు చేసి విచ్చలవిడిగా మార్కెట్లోకి పంపేస్తున్నారు. చవగ్గా వస్తున్నాయని వాటిని తాగి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక మార్కెట్లో తయారయ్యే కల్తీ మందుల గురించి చెప్పకపోవడమే మంచిది. ఎందుకంటే ఏ పదార్థాలు కల్తీ చేసినా కాస్తంత అనుభవం ఉంటే వాటిని పరీక్షించి అవి కల్తీవా కాదా అని నిర్ధారించుకోవచ్చు. కానీ మందులు కల్తీ అయితే మాత్రం చచ్చినా మనకు తెలియదు. ఎందుకంటే చచ్చాక అటాప్సీ చేస్తేనే అవి కల్తీ మందులని తెలుస్తుంది. ఈ కల్తీ చేసే వాళ్ళందరి వెనుక లేదా కల్తీ చేసే వాళ్ళే ఏ విధంగా అయితే లాభాలు ఆర్జించి సంపదలను కూడబెట్టుకుంటున్నారో ఆ మనుషులే ప్రభుత్వంలోనూ ఎమ్మెల్యేలు గానో లేకపోతే ఎమ్మెల్సీలు గానో లేకపోతే మంత్రులు గానో ఉండి వాళ్ళకి అండదండగా ఉండబట్టి ఈ బ్యూరోక్రసీలో మనకి ఐపీఎస్ అధికారులు కానీ అటు ఐఏఎస్ అధికారులు కానీ వాళ్ళకున్న అధికారాలని వాళ్ళని శిక్షించడానికి వాళ్ళకున్న పవర్స్ని కానీ వాడలేకపోవడానికి కారణం ఈ రాజకీయానికి ఈ కల్తీకి సంబంధం ఉంది. కాబట్టి ఈ భారతదేశంలో వీటిని అరికట్టలేని పరిస్థితి వచ్చింది. ఇవే కాదు, చవగ్గా దొరికే యూరియా, కాస్టిక్ సోడా, గంజిపొడి, చాక్రీన్, సోడియం కార్బోనేట్, అమోనియం సల్ఫేట్, ఫార్మలిన్ లాంటి విష రసాయనాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షల టన్నుల స్వీట్లు తయారై సామాన్యుల పొట్టల్ని ఛిద్రం చేస్తున్నాయి. ఆఖరికి స్వీట్ మీద వేసే వెండి కోటింగ్ కి బదులు అల్యూమినియం కి కలర్ కొట్టి కవర్లు తయారు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆఖరికి కూరగాయలు కూడా నకిలీలు తయారు చేస్తున్నారు. నమ్మకం కలకపోతే నకిలీ క్యాబేజ్ క్షణాల్లో ఎలా రెడీ అయిందో మీరే చూడండి. ఇలా కల్తీల జాబితా చెప్పుకుంటూ పోతే మరో వారం రోజులు ఇలాగే చెప్పుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద పోలీస్ యంత్రాంగం, నిఘా వ్యవస్థ ఉన్నా మన దేశంలో ఇంత దర్జాగా ఎలా కల్తీ చేయగలుగుతున్నారన్న అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే వినండి, ఎంత పెద్ద యంత్రాంగం ఉన్నా కాసులకు కక్కుర్తి పడితే ఎక్కడైనా కల్తీ జరిగిపోతుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల చేతులు తడిపితే పేడ కూడా ప్యాక్ చేసి అమ్మేసుకోవడానికి పర్మిషన్లు దొరికిపోతాయి. ఇక మార్కెట్లో సరుకులు నాణ్యమైనవా కల్తీవా అని కనుగొనే యంత్రాంగం కూడా సమర్థంగా పనిచేయడం లేదు. కల్తీలో గనక ఎవరైనా తీవ్రమైనటువంటి నేరాల్లో పట్టుబడినట్లయితే వాళ్ళకి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు జరిమానా, జీవిత ఖైదు. ఆ రకంగా ఈ చట్టాన్ని అమెండ్ చేశారు. చట్టాల వరకు ఆర్భాటంగానే ఉన్నాయి, కానీ చట్టాలు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి పరిస్థితి ఏంటి? సో చట్టాలు చేసుకుంటున్నాం బాగానే ఉంది, కానీ దీన్ని ఆచరణకి తీసుకొచ్చేసరికి మాత్రం ఏంటంటే శూన్యం కనిపిస్తూ ఉంది. ఈ దేశంలో కాబట్టి బ్యాన్ చేసినటువంటి మ్యాగీ నూడిల్స్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చి ఏ న్యాయమూర్తి అయితే దీని మీద తీర్పిచ్చాడో అతన్ని దూరంగా ఎక్కడికో మూలకి పంపించేసినటువంటి దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో కాబట్టి సరిపోయింది. కానీ అదే కనుక నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఇంప్లిమెంట్ అయ్యేటువంటి దేశాల్లో ఉన్నట్లయితే మళ్ళీ అసలు ఆ బ్రాండ్ అనేది ఇక్కడ కనిపించేది కాదు.
ఈ కల్తీ అన్నది ఏదో ఒక్క తెలుగు రాష్ట్రాలకే విస్తరించిన దందా కాదు. ఆ సేతు హిమాచలం, ఢిల్లీ నుంచి ప్రతి పల్లె దాకా గల్లీ గల్లీలో ఈ కల్తీ రాక్షసులు కాసుల కోసం జనం ప్రాణాల్ని పణంగా పెడుతూనే ఉన్నారు. ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతోంది ఈ దేశంలో. ఈ సంగతి మన అధికారులకు కూడా తెలియంది కాదు. పోనీ ప్రజలైనా నాణ్యమైన బ్రాండెడ్ వస్తువులే కొనగలరా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే పేదరికం ఓ పక్క, పెరిగిన ధరలు మరో పక్క. ఇలాంటి ఆర్థిక దుస్థితిలో షాపింగ్ మాల్స్ లోకి వెళ్లి బ్రాండెడ్ ప్యాకేజీలు కొనుక్కోవడం సామాన్యులకు సాధ్యం కాని పని. దీంతో తమకున్న దాంట్లోనే వచ్చే వస్తువుల కోసం చూస్తున్నారు. కల్తీ సరుకులు తయారయ్యేది రూపాయల్లో కాబట్టి అవి చవగ్గా అమ్మేస్తున్నారు. దీంతో అదే భాగ్యమన్నట్లు సామాన్యులు వాటిని తెలిసినా కొనుక్కోక తప్పడం లేదు. ఆదాయం తక్కువ. ఈ మధ్యకాలంలో చూస్తే ఆహార పదార్థాల ఖరీదేమో ఎక్కువైంది. ఒక కందిపప్పే మనం చూస్తామంటే చూస్తూ 50 రూపాయల నుంచి 200 రూపాయలకి పెరిగింది. ఆఖరి కందిపప్పులో కూడా కల్తీ అనేది మామూలుగానే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఎంత ఉడకబెట్టినా ఉడకని కందిపప్పు వస్తుంది. అది దాని మూలంగా జాయింట్ పెయిన్స్ కానీ, ఈ ఆర్టిజం కానీ, ఆర్టిజం అనేది ఇట్లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇలా నెలకో 100 మిగుల్చుకోవాలని చూస్తే చివరికి ఆరోగ్యం తీవ్ర స్థాయిలో దెబ్బతిని క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు. ఆ తర్వాత చికిత్స చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే కల్తీ సరుకుల వల్ల వచ్చే రోగాల్ని నయం చేసే స్థాయికి మన దేశంలో ప్రభుత్వాసుపత్రులు ఎదగలేదు. ప్రజారోగ్యాన్ని పీల్చి పిప్పి చేస్తున్న ఈ కల్తీ కల్లోలం గురించి నాయకులకు తెలియంది కాదు. అయినా సరే వాళ్లకు బ్రాండెడ్ కొనుక్కునేంత స్తోమతుంది కాబట్టి ఈ కల్తీ గురించి పట్టించుకోరు. అంటే మొత్తంగా చివరికి సామాన్యుడు మాత్రం ఈ కల్తీ రక్కసి కోరల్లో చిక్కి బలైపోవాల్సిందే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.